జనసేన తాజా డిమాండ్ తెలుగుదేశం పార్టీకి ఒక ఇరుకును పెట్టే అంశం. సరే, రాష్ట్రంలో 15% కార్పొరేటర్ సీట్ల, కౌన్సిలర్ సీట్ల స్థానిక సంస్థల్లో 80% తెలుగుదేశం పోటీ చేయాలనుకుంటోంది, 15% జనసేనకి ఇవ్వాలనుకుంటోంది, 5% బీజేపీకి ఇవ్వాలనుకుంటోంది. అయితే రీసెంట్గా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రెషర్ పెట్టినటువంటి నేపథ్యంలో మొదట మన దగ్గర ఎక్కడుంది బలము, మనం ఏం సాధించామని, మనం ఇంకా చాలా సాధించాలి, సీట్లు డిమాండ్ చేయడం కాదు, మనం గెలవగల కెపాసిటీ ఉన్నది చూపెట్టి అప్పుడు డిమాండ్ చేయాలి, ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి నాదెళ్ల మనోహరు. ఆ తర్వాత మనం చాలా కష్టపడ్డాం, చాలా శక్తివంతంగా పనిచేసాం, కాబట్టి మనం గతంతో పోల్చుకుంటే ఎక్కువే తీసుకునే హక్కు మనకు ఉంది, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి కాస్త మళ్ళీ తనని ట్రోల్ చేయకుండా సరి చేసుకునే ప్రయత్నం చేశారు, నడిచిపోయారు. ఇప్పుడు తాజాగా అందుకనే పవన్ కళ్యాణ్ ఈ దఫా నాదెళ్ల మనోహర్ నెత్తినే వేయకుండా మొత్తం తన నెత్తినే వేసుకుంటున్నారు. అంతా కరెక్ట్గా నేనే ఫాలోఅప్ చేస్తున్నానని చెప్తున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి సెలెక్ట్ కమిటీలు అన్నీ కూడా ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు సెర్చ్ కమిటీలని వేసి వాటి ద్వారా ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డారో వీళ్ళందరూ కలిపి 15% ఉంటారేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి టీడీపీకి సంబంధించిన విషయంలో వాళ్ళు ఇచ్చిన దాన్నే ఈయన ఇంతకుముందు 21 సీట్లు పేరుకి, కానీ జనసేన వాళ్ళు నేరుగా జనసేన నుంచి కష్టపడ్డటువంటి వాళ్ళు 6-7 ఉంటారు, మిగతా అందరూ తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. పేరుకి 21, అందులో కూడా పూర్తిగా పోనీ బీభత్సంగా అనుకుంటే 10-11 సీట్లు అటుకే ఉంది. ఇప్పుడు అట్లా 15లో అట్లా అయిపోతుందేమో అని భయపడుతున్నారు. కనీసం 15% పర్ఫెక్ట్గా జనసేన వాళ్ళకి ఇచ్చినా కరెక్టే అన్నటువంటిది ధైర్యమే అన్నటువంటిది అనుకుంటున్నటువంటి దశలో బాబు గారు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఏది ఈ కార్పొరేటర్లు మేయర్ని ఎన్నుకోవడం, కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నుకోవడం కాకుండా నేరుగా ప్రత్యక్ష ఎన్నిక జరిగేటట్టు అన్నది. అంటే మేయర్లకి చైర్పర్సన్లకి డైరెక్ట్ ఎలక్షన్స్ వార్డులుగా జరుగుతాయి, ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి అన్నది. దాంతో ఇప్పుడు తమకేం కావాలో ముందుగానే క్లెయిమ్ చేసుకునే అవసరం వచ్చింది జనసేనకి. ప్రజారాజ్యం ఉన్నప్పుడు విజయవాడ వెస్టు, విజయవాడ ఈస్టు 2 గెలిచింది, వెల్లంపల్లి, యలమంచిలి. విజయవాడ సెంటర్లో కూడా 2nd ప్లేస్లో ఉన్నారు అప్పుడు వంగవీటి రాధ. ఇలాంటి నేపథ్యంలో విజయవాడ స్ట్రాంగ్ అయినది కాబట్టి విజయవాడ కార్పొరేషన్ తమకు కావాలన్నటువంటిది ఇవాళ కందుల దుర్గేష్, అంటే నాదెళ్ల మనోహరు, కందుల దుర్గేష్, బొలిశెట్టి వీళ్ళందరూ విజయవాడలో మాట్లాడిన సందర్భంలో కూటమి కోసం ఎంతో త్యాగం చేశాం, మాకున్న బలాన్ని కూటమి కోసం త్యాగం చేశాం కాబట్టి, బలంగా నిలబడ్డాం కాబట్టి, కూటమిని బలోపేతం చేశాం కాబట్టి విజయవాడలో జనసేన జెండా ఎగరవేయాలి అన్నటువంటిది ఆయన చెప్పినటువంటి పాయింట్. అంటే విజయవాడ కోరుకుంటుంది, తెలుగుదేశం వదులుకుంటుందా? సామాజిక వర్గ సమీకరణాల్లో కూడా ఇదే కీలకమైనటువంటిది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలమైన సామాజిక వర్గం అది విజయవాడ వదులుకోవడానికి సిద్ధపడదు. అదే సందర్భంలో వీళ్ళు ఇప్పుడు కోరుకుంటున్నారు, అక్కడే ఏం జరుగుతుందో చూడాలి.